ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మార్గశిర మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది? మిథునానికి అధిపతి అయినటువంటి బుధుడు షష్టమాధిపతి కుటుంబ స్థానంలో కుజుడితో కలిసి రవితో కలిసి ఉన్నాడు. రవిబుధులు అన్నది ఒక బుధాదిత్య యోగము. కుజుడు చంద్రుడితో కలుస్తున్నాడు కాబట్టి చంద్రమంగళ రాజయోగము. ఏది ఏవైనా గోచారం మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో మార్గశిర మాసంలో అన్ని విధాల లాభదాయకంగా ఉందని చెప్పచ్చు. చాలా బాగుంది. మిథున రాశి వారికి రకంగా వాళ్ళ ప్రేమలు ఏదైతే ఉన్నాయో, మిథున రాశి అంటేనే ప్రేమగల రాశి. వాళ్ళ జంట ఒక అనకూడదు కానీ ఒక మంచి జంట. ఇందులో ఉన్నది ఒక ప్రేమికులు సామాన్యమైన వాళ్ళు కాదు. వాళ్ళ విడనాడి బంధం, వాళ్ళ ఆదర్శవంతమైనటువంటి జీవన విధానం. అలాంటి మిథున రాశిలో ఉన్నటువంటి ఇప్పుడు గోచారం ఎలాగుందంటే అన్ని విధాలా లాభదాయకంగా ఉంది. ధనం వస్తుంది, ఖర్చు అవుతుంది. అయితే శుభకార్యాల రీత్యా ధనం ఖర్చు అయ్యే అవకాశం 100%. ఒక గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ ఏవైనా తలపెట్టినటువంటి కార్యక్రమాలు ఏది కూడా ఆ మధ్యన ఆటంకాలు అయిపోయి పెండింగ్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సగం నిర్మాణంలో గృహ నిర్మాణాలు చేసేవాళ్ళు అవి కూడా పూర్తి చేస్తారు. రుణం రావాల్సిన రుణం ఆగిపోయింది. ఆగిపోయిన రుణం కూడా చేతికి అందుతుంది. మీకు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ చేతికి అందిస్తారు. మీ శ్రేయోభిలాషులు మీకు చేదోడుగా ఉంటారు. బంధువర్గం కానీ కుటుంబ వర్గం కానీ నేను పర్వాలేదు అన్నటువంటి స్థాయిలో మీకు సహకారం అందిస్తారు. ముందు చాలా బాగుంటుంది. భయపడవలసినటువంటి పని లేదు. అయితే మిథున రాశి వారికి విద్యా లాభం ఉంది, గృహ లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ఉపాధి అవకాశాలు. గవర్నమెంట్ ఉద్యోగాలే దొరకాలి అనేటువంటి లేదు. వాళ్ళకి ప్రతిభ తగ్గ, వాళ్ళ చదువు తగ్గ, వాళ్ళ ఆలోచన రీత్యా వస్తుంది. భయపడవలసిన పని. విదేశీ ప్రయత్నములు చేసేటప్పుడు కొన్ని ఆలోచనలు చేయవలసిన పరిస్థితి ఉంది. మిథున రాశి వారికి అంత ముందు కూడా చెప్పారు, విదేశాలు వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. వీసా విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త పడండి. వీసా దొరుకుతుంది కానీ ఆ వీసా దొరుకుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీరు ఆలోచించుకొని ఏర్పాటు చేసుకో. ఎందుకంటే అక్కడ ప్లేస్మెంట్ కరెక్ట్గా ఇక్కడ అనుకున్నది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటి, మళ్ళీ ఈ విధంగా కొంత ఇబ్బందులు కలుగుతున్నాయండి. గురుగారు ఏంటి ఒకసారి పరిశీలనలో చూడండి అనేసి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అవకతవకలు చాలామంది చెప్పారు. కాబట్టి మీరు మీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొద్దిగా ఆచితూచి నలుగురిని సంప్రదించుకొని అడుగు తీసి అడుగు వేయండి. విదేశీ ప్రయత్నములు చేసే వాళ్ళకి తొందరపాటు పనికిరాదు. చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, కువైట్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి బాధపడి ఆ చీకటి కొట్టుల్లోని నానా బాధపడుకొని ఇళ్లలో పనులు చేసుకున్న వాళ్ళు అనకూడగానే పైకి చెప్పుకోలేని వ్యధ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అవన్నీ మనం చెప్పుకుంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఇతనికి ఇష్టం లేదు కావాలా చెప్తున్నారంట కాదు. వెళ్ళేటప్పుడు ఆలోచించుకోండి. అది మంచి అనుకుంటే, ఎందుకంటే మీకు వచ్చిన డబ్బులు నేను ఎందుకు పాడు చేస్తాను? ధనం మూలం డబ్బు కోసం కదా అవసరపడతాం. ఒక విదేశం నుంచి ఒక దేశం వెళ్తున్నాం అంటే అసలు విదేశీ ప్రయాణం అంటేనే దేశ బహిష్కరణ. దాన్ని విదేశ గమనము, విదేశీయానం ఉందా, అదొక యోగం, అదొక యోగం కింద చాలామంది చెప్తారు మా సిద్ధాంతులు. దేశ బహిష్కరింపబడ్డం, దేశం నుంచి తరివేయడం, వాడు బహిష్కరింపజేయడం, అటువంటి దాన్ని మనం ఏం చేయాలి, విదేశీయానం అంటున్నాం. కాబట్టి విదేశీ ప్రయాణములు చేసేవాళ్ళు భోగము ఏదంటే అవును కానీ కొద్దిగా ఆలోచించి ఆచితూచి ప్రయాణం చేసుకుంటా చాలా మంచిది. అక్కడ ప్లేస్మెంట్ కోసం కూడా చాలా జాగ్రత్తగా అవస్థపడాలి. ఏది ఏమైనా సరే మిథున రాశి వారికి కొన్ని ఆలోచనలు, దృఢమైన ఆలోచనలు ఉండాలి. వాళ్ళ తొందరపాటు నిర్ణయాల వల్ల చాలా ఇబ్బందుల్లోనే
ఇరుక్కుంటారు. అలాగే ఆకస్మిక ప్రమాదములు, అనుకోలేనటువంటి ప్రమాదములు, ఊహించలేనటువంటి ప్రమాదములు. మంచిగా ఆ రోజంతా బాగానే ఉంటారు. ఆ రోజంతా కాలం గడుస్తుంది. అనుకోకుండా ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతుంటారు. ఇళ్లలో కాలు జారి పడిపోవడం కానీ, చిన్న చిన్న దెబ్బలు తగలడం కానీ, లేదంటే కుక్కలంటే ఏముంది, పెంపుడు కుక్కలు అవ్వచ్చు, వీధిలో కుక్కలు అవ్వచ్చు, కుక్క కాటుకు కూడా భలే అవకాశం ఉన్నది. ఎందుకంటే 4 కాళ్ళ జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉన్నది అనేది విషయం అర్థమవుతుంది. అలాగే పాకేడు వస్తువులు లేదంటే తొండ, బల్లి ఇలాగే ఉన్నాయి పాములు. వీటి వల్ల కూడా కొద్దిగా ప్రమాదాలు మిథున రాశి వారికి, అంటే బాడీ విషపూరితం అయ్యే అవకాశం లేకపోలేదు. జాగ్రత్త. అలాగే ఫుడ్ పాయిజన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫుడ్ పాయిజన్ అంటే ఏంటంటే, మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా అది అజీర్ణంలోకి వెళ్ళిపోయి జీర్ణం కాకపోతే రకరకాలుగా మనం బాధపడతాం, హాస్పిటల్ పాలవుతాం. అలాంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. కొద్దిగా జాగ్రత్త అవసరం. అన్ని రకాలుగా బాగుంది, కానీ ఇలాంటి విషయాలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రైతాంగాన్ని చాలా బాగుంది. భూములు కొని అమ్మే వాళ్ళు మాత్రం మంచి అభివృద్ధి ఉంది. అందులో మాత్రం తిరుగులేదు. రైతాంగం చాలా ఎక్సలెంట్గా ఉంది. దాని గురించి మీరు ఏదేదో సరే పంట మొదలెడితే ఆ పంట పడుతుంది, లాభదాయకంగానే ఉంటుంది. ఆ మధ్యన వర్షాలు, వరదలు చాలా ఇబ్బంది పెట్టాయి. వాటిలో కూడా కొంత నష్టపోయారు. మళ్ళీ ఇప్పుడు పంట వేసుకుంటే ఏమైనా నష్టం కలుగుతుందా అన్నటువంటి భావన మీలో ఉంటుంది, కాదని లేదు. అయినప్పటికీ కూడా మిథున రాశి వారికి, ఏ రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. కానీ ఇక మీదట అటువంటి నష్టం జరగదనేసి చెప్పొచ్చు. మళ్ళీ మరి ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.